అన్న పెళ్ళి అవుతున్నప్పుడు ఇంకా దాచుకోవాల్సిన అవసరం ఏముందండి. పలానా రోజు పెళ్ళి అని ఖచ్చితంగా మేమైతే వీడియోలు అయితే చెప్పేస్తాము. మేము సత్యం మా హెలన్ కూడా తుమ్మేసింది. ప్రతి ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేస్తా పలానా రోజు పెళ్ళి అని. మా ఇంట్లో అదొక పెద్ద సెలబ్రేషనే కదా. అంటే పెళ్లి రోజే ఖచ్చితంగా పెళ్లి వీడియో అయితే రాదు. ఒక 1 వీక్ అటో ఒక 1 వీక్ ఇటో ఖచ్చితంగా అయితే వచ్చేస్తుంది పెళ్లి వీడియో. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరైతే ఒకటే విషయం అడుగుతున్నారండి, అంటే మీ అన్న పెళ్ళి ఏమైంది, మీ అన్న పెళ్ళి ఏమైంది, మీ అన్నకు అసలు పెళ్ళి అయిందా, పిల్లలు ఉన్నారా, అసలు పెళ్ళి ఎప్పుడు, అట్లా కామెంట్లు అయితే పెడుతున్నారు. మరీ నేను వందలలో కామెంట్లు పెట్టినారని మాత్రం చెప్పట్లేదు అనమాట. ప్రతి వీడియోకి ఒక్కరిద్దరైనా ఖచ్చితంగా కూడా కామెంట్లు పెడుతున్నారు కాబట్టి దాని గురించి క్లారిటీ ఇవ్వడానికి వీడియో అయితే చేస్తున్నానండి. అన్న పెళ్ళి అయితే ఖచ్చితం వెంటనే నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తామండి. అన్న పెళ్ళి అవుతున్నప్పుడు ఇంకా దాచుకోవాల్సిన అవసరం ఏముందండి. పలానా రోజు పెళ్ళి అని ఖచ్చితంగా మేమైతే వీడియోలు అయితే చెప్పేస్తాము. మేము సత్యం మా హెలన్ కూడా తుమ్మేసింది. మేము ప్రతి ఒక్కటి షేర్ చేసుకున్నప్పుడు ఇక మేము అన్న పెళ్ళి జరిగిపోయినా కూడా చెప్పకుండా ఉండడానికి ఎందుకుంటాం చెప్పండి. అన్న పెళ్ళి అయితే ఖచ్చితంగా నేను ప్రతి ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేస్తా. పలానా రోజు పెళ్ళి అని ప్రతి ఒక్కటి కూడా నేను అప్లోడ్ చేస్తా కదా అప్లై అంటున్నా. నేను ఇట్లా దాచుకోవడానికి ఏం లేదు. పెళ్ళి అయితే మాత్రం ఖచ్చితంగా నేను మెన్షన్ చేసి చెప్తా. మా ఇంట్లో అదొక పెద్ద సెలబ్రేషనే కదా. మీరు నేను ఎందుకు చెప్పట్లేదు అనుకుంటున్నారో మాకైతే ఏం అర్థం కావట్లేదు. నేనైతే మళ్ళీ చెప్తున్నానండి, అన్న పెళ్ళి అయితే మాత్రం నేను ఖచ్చితంగా వీడియోలు అయితే చేసి పెడతా. పలాంది కూడా ఒక రోజు వెనక ముందు అవుతుంది అనమాట. అంటే పెళ్లి రోజే ఖచ్చితంగా పెళ్లి వీడియో అయితే రాదు. ఒక 1 వీక్ అటో ఒక 1 వీక్ ఇటో ఖచ్చితంగా అయితే వచ్చేస్తుంది పెళ్లి వీడియో. అది మాకు పెద్ద సెలబ్రేషన్ అనమాట. హెలను ఏతాన్సి సౌరవ్ పుట్టినప్పుడు మా లైఫ్లో ఎంత పెద్ద సెలబ్రేషన్, మా అన్న పెళ్లి కూడా అంత పెద్ద సెలబ్రేషన్. ఆ సెలబ్రేషన్ మీతో పంచుకోకపోతే ఎలా? అందుకోసమే ఖచ్చితంగా వీడియో అయితే చేసి పెడతా. నేను చెప్పకుండా మాత్రం ఏం చేయను. ఎంత సీక్రెట్గా చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను ఖచ్చితంగా మీకు వీడియో చేసి పెడతా, ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానన్నమాట. అది నేను అడుగుతున్నారని క్లారిటీ ఇవ్వడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే మా లతమ్మ అయితే ఏం తింటున్నావు అబ్బా? పప్పుల పొడి దోశ అన్నమాట. రాయలసీమ స్టైల్లో పప్పుల పొడి దోశ, పల్లీలు, మంచి పప్పులు రెండు కలిపి చేసిన చట్నీ అనమాట. అంటే మంచి పప్పులు అంటే పుట్నాలు అనమాట. ఇక్కడ మంచి పప్పులు అంటారు. పుట్నాలు పల్లీలు కలిపి చేసిన చట్నీ అనమాట. మా పిల్లలు అయితే తిన్నారు. ఇక పడుకోవాలి. మేము అయితే పడకేసినాం. మీకు కనిపిస్తుందా? ఇక్కడ మేము అందరం ఫ్యామిలీ ప్యాక్లా ఇక్కడ పడుకుంటాం అనమాట. సత్యం ఇక్కడ పడుకునేది మాత్రము హెలను, యతాన్షి వాళ్ళ పెదనాయన పడుకుంటారు. ఇక్కడ వాళ్ళకి సరిపోతుంది అనమాట. వాళ్ళు ముగ్గురు ఇట్లా పడుకోవాలి, అడ్డం పడుకుంటారు. లత, సౌరభ్ అయితే అక్కడ పడుకుంటారు. నేనైతే ఇక్కడ ఒక బొంత వేసుకొని పడుకుంటాను. నాకు బెడ్ గిడ్డు ఏం లేదండి. మళ్ళీ అనుకోవచ్చు మీకు బెడ్లు లేవని అనుకోవచ్చు బెడ్ లేదా నువ్వు కింద కూడా బెడ్ ఉంది, కాకపోతే వేసుకుంటే ఆడ బెడ్ వేసినాక కూడా ఇక్కడ బెడ్ అవన్నీ అయితే ఉన్నాయి. మీకు కనిపిస్తుందా? అక్కడైతే ఇంకా 2 బెడ్లు ఉన్నాయి అనమాట. రామమ్మిరా అందరికి బెడ్లు ఉన్నాయి, అందరికి మంచాలు ఉన్నాయి. పైన మంచం ఉంది, ఈడొక మంచం ఉంది, ఇంకా బెడ్లు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఏమైంది పురుగా నాకు కూడా పొద్దున మిస్ అయింది. లతకి ఇచ్చినప్పుడు కూడా లత అప్పుడు దొరకలే. ఇప్పుడు కొడుతుంటే తల్లికి జుట్టు బాగా ఊడిపోతుందంట. అందుకని లతకి ఇప్పుడైతే ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. కాకుండానైతే చిన్న టిప్స్ అయితే హోమ్ మేడ్ రెమెడీస్ అయితే అవన్నీ అప్లై చేస్తున్నాము. దానివల్ల అయితే ఆల్మోస్ట్ 55% అయితే హోమ్ మేడ్ రెమెడీస్ ఇంట్లో తయారు చేసిన అయితే వాడుతుంది అనమాట హెయిర్ కోసం. అందుకోసమే హెయిర్ ఒకవేళ ఊడిపోయినా కూడా మంచి గ్రోత్ అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే మీకు ఏమన్నా రెమెడీ కావాలంటే చెప్పండి, జుట్టు బాగా పెరగడానికి. చాలామందికి అయితే డెలివరీ తర్వాత జుట్టు అయితే బాగా ఊడిపోతుంది. లతకైతే ఆ ప్రాబ్లం నుంచి ఆల్మోస్ట్ 90% అయితే తప్పించుకుంటుంది. ఫస్ట్ డెలివరీకి ఈ డెలివరీకి దండిగా పోయేదనమాట. కాకపోతే హోమ్ మేడ్ రెమెడీస్ వల్ల అయితే అదైతే అరికట్టగలిగినాం. ఎవరికన్నా కావాలనుకుంటే మాత్రం హోమ్ మేడ్ రెమెడీ అంటే చాలా వరకు పెళ్ళైనప్పటి నుంచి ఇంకా జుట్టు అయితే బాగా పెరిగింది. చిన్న టిప్స్ మాత్రమే, కావాలంటే చెప్పండి, వీడియో అయితే చేస్తుంది లత. ఇంకోటి అంటే మా బుజ్జి సౌరభ్ అయితే బజ్జున్నాడు అనమాట. నిన్ననైతే చాలా ఇబ్బంది పడిపోయినాడు సౌరభ్ అయితే. ఎందుకంటే మాకు గాలి వాన ఎక్కువ పొద్దుటూరులో. మరి ఎక్కడ 9:30 అయిపోయిందిలే.
ఉడక, విపరీతమైన ఉడక, బయటికి పోవడానికి లేదు, గాలి ఇసిరిసిరి కొడుతుంది. డోర్ పెట్టుకుంటే అక్కడ నీళ్ళు ఎదురు గాలి అనమాట, మొత్తం వాటర్ అంతా అక్కడికి వచ్చేసినాయి. లత నైటీలు అక్కడ వేసాం, పాత నైటీ లాగా. మా హెలన్ వాటర్లో ఆడుకున్నది, ఆ వీడియో కూడా నేను పెట్టినా, మీరు చూసినారో లేదో. అట్లా కొంచెం అయితే ఇబ్బంది. పాపం మా హెతాన్స్ అయితే ఏమి ఇబ్బంది పెట్టలేదండి. వాడైతే సైలెంట్గా వాళ్ళ అమ్మ దగ్గరే ఉన్నాడు కదనైనా. వాడిని అంటే వీడియోలు అట్లా చూపించాలట అండి, వానికి బాగా ఇష్టము. మా హెలన్ అయితే యాంకరింగ్ చేసేస్తుంది. మా హెతాన్స్ అయితే ఖచ్చితంగా ఏంటంటే నన్ను ఖచ్చితంగా వీడియోలో చూపించండి అంటాడు. దోశలు అయితే పోసినామండి. ఇది డే టైం కాదు, నైట్ టైం అనమాట. నైట్ పడుకునేటప్పుడు. ఇప్పుడు 9:30 అయింది. లత ఇప్పుడు తింటుంది. దోశల పైన అక్కడే పెట్టేసిన, ఇంకా క్లీన్ చేయలేదు, పొయ్యి కూడా క్లీన్ చేసుకోలేదు, ఎందుకంటే వేడి ఉంది కాబట్టి. దోశలు అయితే ఇక్కడ ఉన్నాయి, నేను చిన్న తినాలి. ఇప్పుడు రైస్ అయితే ఏం చేసుకోలేదండి, కొంచెం బ్యాలెన్స్ రైస్ అయితే ఉందన్నమాట, అది అక్కడ మాకు సరిపోతుంది. ఇదేమో పల్లీలు మంచి పప్పులతో చేసిన చట్నీ అనమాట. ఇది మార్నింగ్ చేసిన, నాకు చాలా ఫేవరెట్ ఇది. మిల్ మేకర్ కర్రీ అనమాట. ఇది ఎట్లుంటుంది అంటే ఆల్మోస్ట్ ఇక మటన్ తిన్న ఫీలే వచ్చేస్తుంది, ఆ రేంజ్లో చేసినామన్నమాట, ఫుల్ గ్రేవీతో. నేను లత ఒక సంపుడు చంపితేనే అయిపోయింది, ఇద్దరం తింటేనే అయిపోయింది. చిన్న తినలేదు, ఎందుకంటే చిన్న పనికి వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి చిన్న పనికి పోయినాడు. వచ్చేసరికి మేము మొత్తం అయితే తినేసాం అనమాట. హెతాన్సి కూడా తిన్నాడు, కాకపోతే కొంచెం స్పైసీగా ఉందని సరిగ్గా తినలేదనమాట. అది నువ్వు తిన్నావు కదా నైనా, వాడినట చూపించాలంట. తిన్నావు కదా, వాడినట కెమెరాలో చూపించాలంట అండి. వాడు మాట్లాడడం మళ్ళీ తర్వాత మాట్లాడతాడంట, మాటలు వచ్చిన తర్వాత. అంతే కదా, మళ్ళీ మాట్లాడతాడా మీ తమ్ముడు? ఆమె అన్నిటికీ అంటది, అన్నిటికీ పలకరిస్తుంది. ఇంకొకటి ఏంటంటే అక్క తమ్ముడు అని అనకూడదంట, ఎందుకంటే ఇద్దరు ఒకటేసారి పుట్టినారు కాబట్టి అక్క తమ్ముడు అని అనకూడదంట. కాకపోతే ఒక్క సెకండే, ఒక నిమిషాలు కూడా కాదు, 1 సెకండ్ అనమాట. ఇట్లా బ్లిక్ మనీ లోపే ఒకరి తర్వాత ఒకరు సెకండ్ అయినా పెద్ద పెద్దే కానీ అని అనకూడదంట. ఇంకొకటి ఏంటంటే అట్లా భేదాలు చెప్పొద్దు అని అన్నారు. కాకపోతే అందరైతే ఎవరిని అడిగినా కానీ పెద్దెవరు చిన్నెవరు అట్లయితే అడుగుతున్నారు. పెద్ద చిన్న ఎవరు లేదండి, 1 సెకండ్ అంటే 1 సెకండ్ అయినా ఏ సెకండ్ అయినా పెద్దనే చిన్ననే అంటున్నారు. ఏం చెప్తాం, అందుకని ఆమె అక్క అయితే వీడు తమ్ముడైనాడు, యథాంశగాడు. ఇంకో వీడు ఇంకొక తమ్ముడైనా, చిన్న తమ్ముడైనాడు మా సార్ తమ్ముడు. హెలెన్ అయితే హెతాన్షి మీద పడింది అనమాట. అంటే బొజ్జలో ఉన్నప్పుడు ఒక బేబీ మీద ఒక బేబీ అంటే ఇట్లా పడతారు కదా, అప్పుడు పొట్టంతా టైట్గా అయిపోయి డెలివరీ అయ్యి బుజ్జి కన్నయ్య బుజ్జమ్మ పుట్టినారనమాట. తర్వాత ఏమో మా సౌరభ్ అనమాట. సౌరభ్ కొంచెం జిడ్డుగా ఉన్నాడు, ఎందుకంటే ఇప్పుడే ఆముదం పట్టించింది అనమాట, తలకి ఆయిల్ పెట్టేసింది. ఎందుకంటే కొంచెం మాడుకు పెట్టాలన్నమాట, లేకపోతే మాడు ఇట్లా అంటే కదులుతున్నట్టు ఉంటుంది కాబట్టి పెద్దోళ్ళు చెప్తారు కదా మాడుకైతే ఆముదం పెట్టాలని. కొందరు ఆముదం పెట్టొద్దని అంటున్నారు. నార్మల్గానే అయితే ఎక్కువ మోతాదులో ఏం పెట్టదనమాట. 2 డేస్కి ఒకసారి అయితే ఆముదం అయితే పెడతారు, ఎందుకంటే వాళ్ళకి అట్లా కూడా హెడేక్ వస్తుంది కాబట్టి. ఇదే అండి బ్లాగ్ అయితే సింపుల్గా అయితే మీకైతే నైట్ ఎప్పుడు ఎనీ టైం పప్పు రసాలు ఇవి కూరలు అన్నమే తింటే ఏం బాగుంటుందని నైట్ పూట ఒక్కరోజు అయితే దోశ అయితే ఓపించుకున్నాము. అప్పుడప్పుడు దోశ అనమాట, ఇక రెగ్యులర్గా అయితే రైస్ ఉంటుంది కదా. ఎప్పుడు చేసుకోము, ఎప్పుడు పొద్దున పూట అది కూడా కుదురుతూనే చేసుకుంటాం, లేదంటే లేదు. ఇంకోటి ఏంటంటే లత అయితే ఉగ్గాని బాగా చేస్తుందండి, రాయలసీమ స్టైల్లో ఉగ్గాని పప్పుల పొడితో సూపర్ ఉంటుంది. ఒకవేళ బజ్జీ కాంబినేషన్ ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు, ఎందుకంటే బజ్జీ కాంబినేషన్ కొంచెం కష్టమైతే పొద్దున్నే బజ్జీలు వేయడం కాబట్టి. ఉగ్గాని పప్పుల పొడి అయితే మాత్రం సూపర్గా అదిరి కొడుతుంది అనమాట, అంత సూపర్గా ఉంటుంది ఉగ్గాని. లత బాగా చేస్తుంది అనమాట. ఇదేంటి బ్లాగ్ అయితే నైట్ టైం అయితే 9:30 అవుతుంది అనమాట. అంటే ఇప్పుడే జగదాత్రి సీరియల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, అంటే 9 అన్నట్టు కదా, 9కి జగదాత్రి అంటే జగదాత్రి స్టార్ట్ అవుతుంది కాబట్టి 9 అయింది అనమాట. ఆల్మోస్ట్ నేను 9:30 అయింది అనుకున్నా. ఇదండి బ్లాగ్ అయితే, సింపుల్గా అయితే బ్లాగ్ అయితే చేసేసినాము. ఓమ్నైనా మీరు అడిగిన క్వశ్చన్కి మా రిప్లై అయితే వచ్చిందని నేనైతే అనుకుంటున్నా. అన్న పెళ్లి గురించి అడిగినారు కాబట్టి అన్న పెళ్లి కుదిరితే మేము మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాము. అంటే రిప్లై ఏ విధంగా రిప్లై కాదు, నేను ఏకంగా డైరెక్ట్గా వీడియోనే చేసి పెడతాను. అట్లా రిప్లై ఇవ్వండి అని అన్నారు కాబట్టి అన్న పెళ్లి తొందరలో ఉంటే ఎప్పుడున్నా కానీ నేనైతే ఖచ్చితంగా అయితే వీడియో అయితే చేసి పెడతా. ఇది మా బ్లాగ్ అండి, మరి ఉంటాం. బాయ్ చెప్పమ్మా. హెలెన్ బాయ్ చెప్తాది.